హాయ్ ఫ్రెండ్స్, మనుషులు జంతువులు కొన్ని వింత శక్తుల వలన రాళ్ళలా మారిపోవటం మనం సినిమాలో చూస్తుంటాం. అయితే నిజ జీవితంలో అలా జరిగితే ఎలా ఉంటుంది? ఏంటండి ఇలా భయపెడుతున్నారంటారా? కానీ నిజంగా అలాంటి ఒక చోటు మన భూమి మీదనే ఉందండి. అది ఒక సరస్సు. ఆ సరస్సులోని నీటిని తాగితే చాలు పక్షులు జంతువులు మృతదేహాలుగా మారి గాలికి ఆరిపోయి అచ్చం రాతి విగ్రహాల గడ్డకట్టుకుపోయి అది టాంజానియాలోని నేట్రన్ సరస్సు. అక్కడ తీసిన ఫోటోలు చూస్తే మీకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అక్కడ ఉన్న నీరు రక్తంలాగా ఎర్రగా ఉంటుంది. అసలు ఆ సరస్సులో ఏముంది? జంతువులు ఎందుకు విగ్రహాల మారిపోతున్నాయి? ఇది ప్రకృతి వైపరీత్యమా లేక ఏదైనా గ్రహాంతర శాపమా? ఇవాళ ఈ షాకింగ్ ఫీచర్లో నేట్రన్ సరస్సు దాచుకున్న భయంకరమైన నిజాన్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న ఈ సరస్సును అంతరిక్షం నుండి చూసినా సరే అచ్చం రక్తం చెందినట్లు ఎర్రగా కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ ఉండే హలోఆర్కీ అనే బాక్టీరియా. కానీ అది మాత్రమే కాదు, ఈ సరస్సు నీటి ఉష్ణోగ్రత దాదాపు 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే మీరు అందులో కాలు పెడితే చర్మం కాలిపోవటం ఖాయం. దీనికి తోడు పక్కనే ఉన్న ఓల్ డోయిన్యో లైంగే అనే అగ్నిపర్వతం నుండి వచ్చే సోడియం కార్బోనేట్ మెగ్నీషియం నిక్షేపాలు ఈ నీటిని అత్యంత ప్రమాదకరమైన క్షారగుణం కలిగిన ద్రవంగా మారుస్తాయి. దీని pH లెవెల్ 10.5 ఉంటుంది. అంటే దాదాపు అమ్మోనియాలాగా ఘాటుగా ఉంటుంది. ఈ సరస్సు గురించి ప్రపంచానికి తెలిసింది నిక్ బ్రాండ్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోల వల్ల. ఆయన సరస్సు తీరంలో తిరుగుతున్నప్పుడు అక్కడ చనిపోయిన గబ్బిలాలు పక్షులు అచ్చం రాతి విగ్రహాల్లా నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యారు. ఆ పక్షులు నీటిలో పడగానే ఆ నీటిలోని కెమికల్స్ వల్ల వాటి శరీరం అప్పటికప్పుడు మమ్మీగా మారిపోతుంది. నీటిలోని సోడియం కార్బోనేట్ ఆ పక్షుల చర్మాన్ని గట్టిగా మార్చేసి అవి రాళ్లలా కనిపించేలా చేస్తాయి. ఆ పక్షులు ఎగిరిపోతూ నీటిలోని ప్రతిబింబాన్ని చూసి భయపడి అందులో పడిపోతాయి. ఇక అదే వాటి ఆఖరి ప్రయాణం అవుతుంది. ఇంతటి ప్రమాదకరమైన సరస్సులో ఏదైనా ప్రాణి బతుకుతుందా అంటే ఆశ్చర్యకరంగా ఇక్కడ లక్షలాది ఫ్లెమింగో పక్షులు నివసిస్తాయి. ఇతర పక్షులు ఈ నీటిని తాగలేవు. కాబట్టి ఈ సరస్సు మధ్యలో ఫ్లెమింగోలు తమ గోళ్లను కట్టుకుంటాయి. వాటి కాళ్ల మీద ఉన్న గట్టి చర్మం వల్ల ఆ నీటి వేడిని కెమికల్స్ని అవి తట్టుకోగలవు. కానీ ఒక్క పొరపాటు జరిగినా అవి కూడా మిగిలిన జంతువుల్లాగే రాతి విగ్రహాలుగా మారిపోవాల్సిందే. ప్రకృతి తన వింతైన సృష్టితో ఒకవైపు మృత్యువును మరోవైపు అదే చోటు జీవరాశికి రక్షణను ఎలా కల్పిస్తుందో నేట్రన్ సరస్సు ఒక ఉదాహరణ. శాస్త్రవేత్తల ప్రకారం ఈ సరస్సు నీరు అచ్చం ప్రాచీన ఈజిప్షియన్లు మమ్మీలను తయారు చేయడానికి వాడిన నేట్రన్ అనే ఉప్పులాగే ఉంటుంది. అందుకే అక్కడ చనిపోయిన జీవుల శరీరాలు కుళ్ళిపోవు. అవి అలాగే గడ్డు కట్టుకుపోయి దశాబ్దాల పాటు భద్రంగా ఉంటాయి. మీరు ఆ సరస్సు చుట్టూ తిరిగితే ఎవరో ఆర్టిస్ట్ చెక్కిన విగ్రహాల్లాగా చనిపోయిన జీవులు మీకు కనిపిస్తాయి. ఇది భూమి మీద ఉన్న అత్యంత భయానకరమైన అలాగే అందమైన ప్రకృతి వింత. నీటి రంగు ఎరుపుగా ఉండటం వల్ల దీన్ని హెల్ అండ్ ఎర్త్ అని కూడా కొందరు పిలుస్తారు. నిజానికి నేట్రన్ సరస్సు మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతి మనకు ప్రాణదాత మాత్రమే కాదు, అది ఆగ్రహిస్తే మృత్యువు కూడా అదే అని మనుషులు ఈ నీటిని తాగటం కానీ ఇందులో స్నానం చేయడం కానీ ప్రాణాంతకం. అందుకే ఈ సరస్సును చూడటానికి వెళ్లే పర్యాటకులు కూడా చాలా దూరం నుండే గమనిస్తారు. రంగులు మారే నీరు, విగ్రహాలుగా మారే పక్షులు, నేట్రన్ సరస్సు మనిషికి అంతుచెక్కని ఒక అద్భుత మాయాజాలం. ప్రకృతిలోని ఈ డార్క్ సైడ్ని చూస్తే మనకు ఒకటి అనిపిస్తుంది, మనం ఇంకా ప్రకృతి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని. చూశారు కదా ఫ్రెండ్స్, నేట్రన్ సరస్సు మిస్టరీ మీకు ఎలా అనిపించింది? జంతువులు రాళ్లాగా మారిపోవటం వినడానికి భయంగా ఉన్నా అది ఒక సైంటిఫిక్ వాస్తవం. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం కెమికల్స్ మాయనా లేక ఇంకేదైనా రహస్యం ఉందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.